మంచిది. ఈ అవకాశం ఇచ్చిన బలప్రసాద్ సార్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, హెల్మెట్ అనేది ఒక నిండు ప్రాణం కాదు, ఒక కుటుంబాన్ని గదిలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వరప్రసాద్ గారికి, అదేవిధంగా ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు కరుణాకర్ రెడ్డి గారికి, స్థానిక డివైఎస్పీ గారికి, సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా భూముల అధినేతల భూముల విద్యా సంస్థల అధినేత శంకర్ గారికి, సోదరుడు కృష్ణమోహన్ నాయుడు గారికి, శంకర్కి, ఇతర అధికారులకు, ఇచ్చేసినటువంటి నాతోటి సహచరులకు, అంత్యస్థాయిలో వేదిక ముందున్నటువంటి సోదరులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. అంత్యస్థాయిలో ఈ రోజున ఇచ్చేసినటువంటి విద్యార్థులకు అభినందనలు, శుభాభినందనలు. డిఎస్పీ గారు చాలా తెలివిగా చెప్తారు. ఈ సంవత్సరంలో ఒక యాక్సిడెంట్ కూడా లేదు, ఉన్న ప్రారంభం 21 రోజున స్వామి 12 నెలలకు. ఈ సంవత్సరం అని తెలివిగా చెప్తానంటే 2026లో 21 రోజే చాలా తెలివిగా చెప్తాను. మన స్పీడ్ బ్రేకర్ కంటే ముందు సర్టెన్ రోడ్ నామ్స్ అంటే రోడ్లు మనం అత్యద్భుతంగా కావాలనుకుంటున్నాం. దాన్ని డిజైన్ చేసే క్రమంలో చాలా చోట్ల నేషనల్ హైవే మీన్స్ దే షుడ్ నాట్ బి ఎనీ హిండరెన్స్ ఇన్ ట్రావెలింగ్. స్పీడ్ బ్రేకర్స్ అనేది ప్రోత్సహిస్తారు. అదొక భాగం, అది డిజైనింగ్ లో ఒక భాగం. నేను పోలీసు వారికి గత 3 నెలలుగా అడుగుతాను, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాము, మీరు మాకు కొటేషన్ ఇవ్వండి, ఏదైనా ఒకటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటంటే మీరు తీసుకొస్తే నష్టపోతుంది. మొదటిగా ప్రమాదాల నివారణకు మేము ఆలోచన చేసి మాకేం ఎలక్షన్స్ ఏమి లేవు, చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా బాధ్యతగా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మొదటి నుంచి కూడా ఆయన దగ్గర తర్ఫీదు పొందినటువంటి నాయకత్వం ఇప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తుంది. ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉండాలా, అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నిలబడాలా, అన్ని వర్గాలను ఆదుకోవాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోతే ఏదో ఒక విధంగా పనులు అయితే తెప్పిస్తాం. అందులో భాగంగా కదిల్లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలనే పట్టుదల కూడా మాకుంది. అన్ని రకాల సౌకర్యాలు కూడా ఈ ప్రాంతానికి అందజేయాలా, తద్వారా జిల్లాలోని ఈ నియోజకవర్గం ఒక మంచి మోడల్ గా నిలబెట్టాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాము. పోలీసు వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తాము, మీరు ఒక కన్సల్టెంట్ ఇచ్చినా మేము చేసి పెడతాము. లేదు మీరు కాదు, మీరే అది కూడా చూసేయండి అంటే అదే మేము కూడా చూసేసి మీ అవసరాలకు ఎక్కడెక్కడ ఉన్నాయి. నేనే పిల్లప్పుడు సైకిల్ మోటార్లో పోతా, ఫుల్ హెల్మెట్ అప్పటికే పెట్టుకుని, అది ఫ్యాషన్ అప్పుడు పిల్లట. నాకు 21 సంవత్సరం పోతా ఉంటే రోడ్లో ఆ సైడ్ నుంచి గొర్రె వచ్చేసి మోటార్ సైకిల్ కొట్టింది. 120లో ఉన్నా ఇక్కడ కొట్టే ఒక 10 లాంగ్ దూరం లాగింది రోడ్లో. ఈ రోజుకి నా చేయికి ఇది పోలే. ఎవరన్నా చూస్తే పెద్ద రౌడీ నాకు ఏడో పొట్లాడి వచ్చాడు. ఇది ఒక మచ్చ, ఇది ఒక గుర్తు. ఈ సందర్భంగా మీకు ఎందుకు తెలియజేస్తానంటే హెల్మెట్ ఉండబట్టి దీని వరకే పోయింది, హెల్మెట్ లేకపోతే ముఖం కూడా పోయేది. ఏదో ఆశామాషిగా లేదంటే ఏదో కంటితోడు తెర కింద కాకుండా ఒక సామాజిక బాధ్యత కింద అందరూ అర్థం చేసుకొని జీవితంలో చిన్న చిన్న తప్పిదాలు చేసి మీ కుటుంబాన్ని బాధపెట్టద్దు, మీ జీవితాలు విలువైనటువంటి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తుల జీవితాలు దుర్భరం చేసుకోవద్దని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ అన్ని రకాలైనటువంటి జాగ్రత్తల్ని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా మీరందరూ పాటించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఆ రకంగా ప్రయత్నం చేసినటువంటి అధికారులకు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులకు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా దగ్గర చూడండి, మీరు చూపించినా కదా ఎంత బాధ అవుతుంది అసలు. అదే హెల్మెట్ ఉంటే తెలియజేసిన మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్. విశిష్ట కూడా రహదారి భద్రత మాతో